గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగుపారింది. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపిక నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పట్టణంలోని కుల సంఘాల నాయకులతో కలిసి మంగళవారం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకొని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ శాంతించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి శ్రీనివాస్ రెడ్డి, కోడి మహేష్, శ్రీనివాస్ రెడ్డి, బత్తుల శివకుమార్, పెంజర్ల స్వామి యాదవ్, సాయి కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముడు శ్రీనివాస్ రెడ్డి, రామన్న గారి రాఘవేందర్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు బాలమల్లి, సందీప్ గౌడ్, నాగరాజు, ప్రతాప్, సుదర్శన్ రెడ్డి, శైలేందర్, శ్రీహరి, చార్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఆ దేవుని దేవల్ల మా చెరువు అలుగువాడుతుంది. ప్రతిసారి మేము యాటను మొత్తం ఊరేగింపుకొని బొడ్రాయి దగ్గరికి ఊరేగుతుంది. మనం ఊరు ప్రజలు మొత్తము అంగారంగ రంగంగా ప్రతి కుల సంఘాల నాయకులు, ప్రతి ప్రజాప్రతినిధులు మొత్తం అందరం కలిసి ఒక ఊరేగింపుగా వచ్చి మేము ఇక్కడ యాటను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గంగా తెప్పకి పోయేసి మా దగ్గర ఉన్నటువంటి మా గ్రామ ప్రజలే కానీ చుట్టుముట్టిన ప్రజలే కానీ చల్లంగా చూడాలని ఈ మైతమతలను మేము కోరుకుంటున్నాము. చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులు అందరూ ఊరు పెద్ద మనుషులు అందరం ఈ యొక్క దీపోత్సవం జరుగుతూ ఉంది. దీపోత్సవంలో ప్రతి ఒక్కరు ప్రజలందరూ పాల్గొంటా ఉన్నాం. ప్రజలందరూ మేడ్చలో ఉన్న పట్టణ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉండాలని, ఎవరిని ఆరమడగకుండా మంచి చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు పూజలు చేయడం జరుగుతుంది. పట్టణంలో పెద్ద చెరువు అమ్మవారికి ఈరోజు మా ప్రజల మీద, రైతుల మీద దేవుడు వర్షాకాలంలో చెరువుల వాటరు నిండడం జరిగింది. దానికి ఈరోజు అలుగులో ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారంగా మా పెద్దల నుంచి ఇప్పటి వరకు మేము యాత్ర ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామ పెద్దలు అందరం కలిసి ఈరోజు చెరువులో యాత్ర ఇవ్వడం జరిగింది.